ఇక్కడ ఏం చేస్తున్నావా? లోపల పెళ్లి కొడుకు నీకోసం ఎదురు చూస్తున్నాడు. ఎందుకు అడుస్తున్నావు? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? నాకు ఇష్టం లేదమ్మా, ప్లీజ్. ఏమంటున్నా? నాకు ఇష్టం లేదు. నోటుకొచ్చింది వాక్కు. అతనితో నాకు ఇది వరకు పరిచయం లేదు. ఎలాగమ్మా? అతను పరిచయం లేని వాడు ఎలా అవుతాడు? నీకు తాళి కట్టిన భర్త. తాళి కట్టినంత మాత్రం సరిపెట్టుకోగలవా? 2 రోజుల ముందు అయితే నన్ను ఇలా బలం పెట్టేదానివా? అయ్యో పిచ్చిదన్నా వాగొద్దు. కళ్ళు తీసుకుని లోపలికి వెళ్ళి రా. అమ్మా వద్దమ్మా, ప్లీజ్. దివ్య అమ్మా, ప్లీజ్ అమ్మా. అమ్మ దివ్య, నా మాట వినమ్మా. ఏమ్మా? అత్తయ్య మీరు వెళ్ళండి, నేను తీసుకొస్తాను. ఏముంది? ఏం దివ్య? నాకు నిద్రస్తుంది. అంతే కదా, దేనికి ఎందుకు గడుస్తున్నావు? ఇది నాతో చెప్పొచ్చు కదా. అదే చెప్తున్నానుగా. ఇప్పుడు నువ్వు నిద్రపోవాలి, అంతే కదా. నిద్రపో. మీ ఇద్దరిలో ఎవరు విడాకులకు అప్లై చేస్తున్నారు? ఇద్దరు. మీరిద్దరూ ప్రస్తుతం విడిపోయారా? విడిపోవటం తెలియదు, కానీ చేరో కాలేకపోయాం. అందుకని విడాకుల వరకు వెళ్ళాలా? వెళ్ళాలని అనిపించింది, అందుకే మీ దగ్గరికి వచ్చాం. కానీ రేపు చేరుకోవడానికి అవకాశం ఉంది కదూ. మీకు ఈ కేసు టేకప్ చేయాలని లేదా? మీకు పెళ్లి ఎన్ని సంవత్సరాలు ఉంది? 7 రోజులు. 7 రోజులా? 7 రోజుల్లోనే విడాకులు తీసుకోవాలని నిర్ణయానికి వచ్చారా? విడాకులు తీసుకోవాలనుకున్నప్పుడు 7 రోజులకి 7 సంవత్సరాలకి తేడా ఏం లేదు. నీకు లేకపోవచ్చు, కానీ చట్టానికి ఉంది. పరస్పరం ఒప్పందం మీద కోర్టు డైవర్స్ తీసుకోవాలంటే వివాహం అయిన తర్వాత 1 సంవత్సరం అవుతుండాలి. మీ ఇద్దరికీ వివాహం మీద నమ్మకం లేకపోవచ్చు, కానీ మా చట్టానికి ఉంది. 1 సంవత్సరం వ్యవధిలో మీ మనసు మార్చు కదా. అందుకనే ఇటువంటి మ్యూచువల్ కన్సర్న్ కేసులో మినిమం 1 year లిమిట్ ఉంది. మరి ఇప్పుడు అప్లై చేసినా కూడా 1 సంవత్సరం తర్వాతే కోర్టు డైవర్స్ ఇస్తుంది. అంతవరకు మీరిద్దరూ వెయిట్ చేయాలి. ఆ తర్వాత కూడా మీరిద్దరూ డైవర్స్ కి అప్లై చేయడానికి ఇష్టపడతారా? ఎస్, నేను డైవర్స్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాను. ఈ 1 సంవత్సర కాలం మా మనసులో మార్చలేదు. దయచేసి ఇది కోర్టులో ఫైల్ చేయండి.
నేను ఈ అమ్మాయితో ఒంటరిగా మాట్లాడొచ్చా? షూర్. యాజ్ అన్ అడ్వకేట్, నువ్వు అడిగే డైవోర్స్ ఇప్పించడం నా వల్ల అవుతుంది. కానీ ఒక ఆడదానిగా ఈ పని చేయడానికి నాకు మనసు రావడం లేదమ్మా. మీరిద్దరూ విడిపోవాలని ఎందుకు విడాకులు తీసుకుంటున్నారో నాకు తెలియదు. ఏది ఏమైనా సరే తొందరపడకు. ఒక భార్య భర్త లేకుండా జీవించడం చాలా కష్టం అమ్మా. అది నేను అనుభవించాను. అలా నువ్వు బాధపడకూడదని చెప్తున్నాను. తర్వాత నీ ఇష్టం. రేపే ఇది నేను ఫైల్ చేస్తాను. నేను కలిపిన కాఫీ మీరు తాగాలని లేదు. అయినా ఒకసారి తాగి చూసి నచ్చలేదని చెప్పుండొచ్చు కదా. నేనెంత కష్టపడ్డానో తెలుసా? 5:30 కల్లా అలారం పెట్టుకొని లేచి పాలు కాచి డికాషన్ కలిపి నిద్రలో లేవడం వల్ల చెయ్యి కూడా కాల్చుకున్నాను. మీరేమిటి అంటే మర్యాదకైనా దాన్ని ముట్టుకోలేదు. ఈ రోజు నువ్వు ఎక్కడున్నావు? కాఫీ కల్పిస్తావు, నేను తాగేస్తాను. కానీ సంవత్సరం తర్వాత ఎవరు కాఫీ కల్పిస్తారు? ఇటువంటి సుఖాలను అలవాటు పడితే తర్వాత నేనేగా కష్టపడాలి. ఈ రోజు సాయంత్రం త్వరగా ఇంటికి వస్తారా? ఏమిటి విశేషం? ఏం లేదు, నేను ఇక్కడికి వచ్చి ఇవాళకి 30 రోజులైంది. మీరు ఒక నెల రోజులు భరించారు. ఇవాళ ఒక్కరోజైనా రుచిగా భోజనం పెడదామని అనుకుంటున్నాను. ప్రామిస్? ఇక్కడ 1 2 2 తీసుకెళ్ళు. ఇది తీసుకెళ్ళి బయట పెట్టు. ఇక్కడ కాదు, బయట బయట. నాకు హిందీ రాదు, వాళ్ళకి తెలుగు రాదు. ఓకే. एक मिनट प्लीज मेरी बात सुनिए. एक मिनट. साहब, मैं मेंबर हूँ यूनियन का. साहब आपको कोई हक नहीं है मुझे सस्पेंड करने का. आप मुझे सस्पेंड करेंगे तो मेरे बच्चे बर्बाद हो जाएंगे. आप क्या समझते हैं कि मैं यूनियन का मेंबर नहीं हूँ? मेरे पास कार्ड है यूनियन का और पूरी यूनियन मेरे साथ देगी. साहब, तुम्हारा ये कागज मेरा कुछ नहीं बिगाड़ सकता. साहब, इस चीज को दिमाग में रखिएगा साहब. और ये कागज मेरा कुछ भी नहीं बिगाड़ सकता था. साहब, आपकी हल्की फुल्की धमकी से मैं डरने वाला नहीं. अगर मुझे कुछ हो गया तो मैं छोड़ने वाला नहीं. आप जैसे 36,000 आदमी आए और चले गए. आप कब जाना चाहते हो मुझे बताओ साहब. और अगर मैं जिंदा रहा तो तुम्हें भेज कर दूंगा. मैं आपको छोड़ने वाला नहीं. और अगर मेरा घर बर्बाद हो गया तो साहब मैं आपको बर्बाद कर दूंगा. आपका ये सस्पेंड आना जो है ना, आपके सामने बोल रहा हूँ. इसकी मैं कोई नहीं समझता.
మీరు సాయంత్రం త్వరగా ఇంటికి వస్తారా? ఏం లేదు, నేను ఇక్కడికి వచ్చి ఇవాళకి 30 రోజులైంది. మీరు ఒక నెల రోజులు భరించారు. ఇవాళ ఒక్క రోజైనా రుచిగా భోజనం పెడదామని అనుకుంటున్నాను. ఐఎమ్ సారీ, నేను ఆఫీస్ నుంచి రావడం కొంచెం లేట్ అయింది. తప్పు నాదేనండి. నేను కలిపిన కాఫీ కూడా తాగని వారు నేను చేసిన వంట ఎలా తింటారు? నేను ఆఫీసులో ఎదురు చూడని ఓ ప్రాబ్లం, ఒక ఆపరేటర్ సస్పెండ్ చేయాల్సి వచ్చింది, అందుకని కొంచెం లేట్ అయింది. అవును, ఆఫీస్లో మీకు ఎన్నో పనులుంటాయి. వాటి మధ్య ఇంటి దగ్గర ఒకటి నా కోసం కాచుకుని ఉంది అని జ్ఞాపకం ఉంటుందా? లేక ఒక ఫోన్ చేసి చెప్పడానికి కూడా మీకు ఖాళీ ఉంటుందా?